మంగ్లీ గారు వాళ్ళ ఊరు గుత్తి నుంచి జొన్నగిరి వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఆ తాండకి నేను మధు వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ శివ ఉన్నాడు. శివ హనుమాన్ టెంపుల్ వాళ్ళది హనుమాన్ టెంపుల్ కూడా వాళ్ళది. అక్కడ పోయి మేము కూర్చొని మాట్లాడుకున్నాము. ఈ విధంగా బిజినెస్ ఉంటుంది, ఇలా ఉంటుంది అంటని మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర తీసుకొని సిమెంట్ ఫ్యాక్టరీ అంతా చూపించాడు శివకి. మేము చూపించేసినాము. అక్కడ నుంచి మళ్ళీ అదంతా చూపించుకున్న తర్వాత వీళ్ళంతా మా టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చి శివ పరిచయం అయినాడు అందరికీ. ఈ బిజినెస్ని బాగా తీసుకెళ్ళండి, బాగుంటుందంటని మాట్లాడుకున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ మద్దిలేటే స్వామి అని ఉంటుంది. ఆ మద్దిలేటే స్వామి టెంపుల్ దగ్గరికి, లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ మన సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసి చూసుకున్నాం. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే బిజినెస్లో పెడితే ఎక్కువ లాభాలు వచ్చేస్తాయి, మీరందరూ గ్రోత్ అవుతారు, మీ అందరికీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఈ ఫ్యాక్టరీ వల్ల ఎంతోమంది జీవితాలు బాగుంటాయి అంటని వాళ్ళు మాట్లాడుకుంది. అక్కడ కూడా ఎందుకు ఉన్నిందంటే ఆడ ఉండే ప్లేస్ ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్నారో, మంగ్లీ గారి వాళ్ళ ఊరు ఎక్కడ దగ్గర ఉందో ఆ దగ్గర ఉంది కాబట్టి ఆ ప్లేస్లో అక్కడ కొనడం అని జరిగింది. అండ్ తర్వాత మేము మంగ్లీ గారు వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాము. వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత కోకాపేట దగ్గర ఒక ఫ్లాట్ ఉంటుంది, వాళ్ళ అపార్ట్మెంట్ ఉంటుంది. నేను మా కోరు వాళ్ళు ఒక నలుగురు వెళ్ళాము అక్కడికి. మధు ముందు సీట్లో కూర్చున్నాడు, నేను డ్రైవ్ చేస్తున్నా. మంగ్లీ గారి చెల్లెలు చిన్న అమ్మాయి, ముగ్గురు వాళ్ళు అక్క చెల్లెళ్ళు. చిన్నాన్న వచ్చిన తర్వాత సార్ తెలుసా నన్ను అడిగాడు. తెలుసు అని చెప్పింది ఆమె. నేను ఇలాగా వాళ్ళ భాషలు కొంచెం మాట్లాడుకున్న తర్వాత నేను చెప్పా, అమ్మ మా మధుని బాగా చూసుకోండి, బిజినెస్లో ఎక్కడంటే ఎక్కడ తిరుగుతుంటాడు, రాత్రి పక్కన తిరుగుతుంటాడు అంటే నేను బాగా చూసుకుంటాను సార్, నేను బాగా ఉన్నందుకే నేను చెప్తున్నందుకు అట్లా ఉన్నాడంటేనే ఆమె స్వయంగా మాకు చెప్పింది. వాళ్ళ మంగ్లీ గారు వాళ్ళ చిన్న చెల్లెలైనా ఆమె మాకు చెప్పేసింది. తర్వాత మంగ్లీ గారు వాళ్ళ ఫ్లాట్ వాసవి ట్రెండ్స్ అని ఉంది. వాసవి ట్రెండ్స్లో 15వ ఫ్లోర్లో మేము దాదాపు 6-7 సార్లు మేము అందరం వెళ్ళాం. అక్కడ వాళ్ళకి విజిట్ చేసే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ ఒక రూమ్ అంతా వాళ్ళకి సపరేట్గా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అమ్మాలని వీళ్ళు మంగ్లీ గారు ఎప్పుడైతే చెప్పారో ఆ భూమిది కానీ లేకపోతే ఇంకొకటి కానీ వాళ్ళ మధు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రావడం జరిగింది. లేదు, మాకు బ్యాక్ ఎండ్గా ఉంటూ వాళ్ళకి చెప్పింది మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మేము డైరెక్ట్గా అక్టోబర్ 2వ తారీఖు దసరా రోజు ఒద్దిపట్ల విలేజ్లో ఆ రోజు ఎంగేజ్మెంట్ ఉంది. ఆ ఎంగేజ్మెంట్కి వచ్చేసరికి అప్పుడు కనపడుతుంది అంటే వాళ్ళు చెప్పడం. మంగ్లీ గారి వాళ్ళ తమ్ముడు శివ మాతో పాటు గట్టిగా నిలబడ్డాడు. శివకి ఇన్వాల్వ్ అయినప్పుడు కొంచెం మైకులకు కొంచెం దూరం ఉన్నాడు, కింద పడితే కొంచెం అవును. అయితే ఇక్కడ పంచాయత్ సిసిఎస్ లోని తర్వాత ఏదైతే సిసిఎస్ లో కొంచెం దూరం ఎవరైతే పంజాబ్ సిసిఎస్ కేసు వీళ్ళేసింది కాదు, వీళ్ళ అకౌంట్ లోకి ₹1,00,00,000 వచ్చినప్పుడు సిబిఐ సిఐడి వాళ్ళు దాన్ని ఫ్రీజ్ చేసి కేసు వేస్తే ఈ రమావత్ మధు అండ్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని అక్కడ నుంచి వచ్చారు. అక్కడ నుంచి వీళ్ళు ఎవరికి కూడా టచ్లో లేకుండా అయ్యారు. అయితే సిసిఎస్ లో కేసు వేసింది వీళ్ళు కాదు, వాళ్ళ అకౌంట్ లో ₹1,00,00,000 వచ్చినప్పుడు ఆ ₹1,00,00,000 ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ₹1,00,00,000 కూడా ఫ్రీజ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి కోర్టు పంపించారు. మంగ్లీ గారు చాలా స్పష్టంగా ఈ విషయంలో తెలియజేస్తూ ఉన్నారు. సుబ్బారావు అనే అడ్వకేట్కి బిగ్ బాస్కి వెళ్ళాలనేటువంటి సోకుంది, శ్రీముఖి అంటే క్రష్ ఉంది, తన మీద కూడా ఆర్గెంట్ గా మాట్లాడాడు, రకరకాలుగా పాపులారిటీ కోసం మాత్రమే ఇది చేస్తున్నాడు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవనే విషయాలు ఆమె తెలియజేస్తున్నారు. దానికి ఎక్కడ దాకైనా రావడానికి తప్పకుండా నేను కూడా ఎక్కడికైనా సిద్ధమే. ఇప్పుడు మంగ్లీ గారు చేసిన ఆరోపణకి ఒక్క ఆధారం చూపించమనండి. పాప ఇప్పుడు బిగ్ బాస్ అంటే సోకు ఆయన ఇప్పుడు నేను వచ్చిన వాడిని కాదు, నా 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీరు చూస్తే మీడియాలో కూడా నేను పెద్ద కేసుల్లో కూడా నేను అడ్వకేట్గా ఉన్నా. సో పాపం ఇంకొక అమ్మాయి పేరు లాక్ రావడం అనేది ఎక్కడన్నా నేను ప్రస్తావించానా? ఇప్పుడు ఆవిడ ఏది చెప్తే అది నిజమైపోతుంది. ఒక్క ఆధారం చూపించమనండి. నిన్న ఏదో నాకు ఒక వీడియో ఇట్లాంటివి చూపించారు, కొన్ని మీడియా వాళ్ళకి ఇచ్చారా? దాంట్లో ఏముంది ఏంటి అని మీడియా వాళ్ళకి ఇచ్చారా? ఆమె ఆరోపణలు చేస్తుంది. అది పూజారి నాగేశ్వరరావు గారు ఆఫీసులో ఏది మేము చెప్పాం కదా, మేము పూజారి నాగేశ్వరరావు గారు పిలిపించారు. ఏది ఈవిడ ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించినప్పుడు, ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే చాలా మంది గూండాలతో రౌడీలతో కూడా ఫోన్ చేస్తే నేను మాట్లాడకపోతే అంటే రెస్పాండ్ కాకపోయేసరికి పూజారి నాగేశ్వరరావు గారు ఆఫీసులో అది మీరు చూసుకున్నట్లయితే ఆ వీడియో కూడా ప్రెస్ రిలీజ్ చేయమనండి తమ్ముడు. అదే ఇవ్వమనండి. ఇప్పుడు ఆరోపణలు ఆవు చేస్తుందా మేము చేస్తున్నావా? ఆవు ఉంటే ఇవ్వమనండి. ఇప్పుడే మీడియా సమక్షంగా నేను ఆమెను అభ్యర్థిస్తున్నా. ఆమెను ఒక్క నిమిషం, నేను మీడియా ముఖంగా
నేను మంగ్లీ గారిని అభ్యర్థిస్తున్నా, ఒకవేళ నేను ఎక్కడన్నా చెప్పిన ఆలోచన కానీ చెప్పిన మాటలు దాఖలాలు కానీ ఉంటే దయచేసి మీడియాకి ఇవ్వమనండి. ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు నేను మీడియాకి ఫోటోలు ఇచ్చా, వీడియోలు ఇచ్చా, నేను ప్రతిదీ నాకు డబ్బులు ఆఫర్ చేసింది అది కూడా నేను డైరెక్ట్గా చెప్పా. ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పింది అని చెప్పా, ఆయన పేరు కూడా మీ అందరికీ తెలుసు. తర్వాత ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించారు, ఆయన కూడా చాలా పాపులర్ అని కూడా తెలుసు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా నేను పోలీసులకు ఇచ్చా. మరి మీరు చేస్తున్నటువంటి అలిగేషన్కి సంబంధించి ఒక్క ఆధారాన్ని ఎందుకు మీడియాకి ఇవ్వట్లేదు? మీడియాలో చెప్తున్నారు ఏదన్నంటే నేను బంజారా అని ఒక కులం పాటు వాడుకుంటారు. అందరూ అలా ఉండరండి. ఇంకోటి ఇతను కూడా బంజారాని చూడండి, ఈ వాళ్ళ ఎవరైతే ఇతను బంజారా బిడ్డని చెప్పండి, ఏమని ఇతను కూడా ఈయన కూడా భయపెట్టించరు. చెప్పండి మీకు ఏం జరిగింది? అవును, సింగపూర్ ఎందుకు ఏమండి మంగ్లీ గారి మీద నాకు ఎందుకు కక్ష ఉంటుంది? నేను బాధితుల తరఫున ఒక్క నిమిషం అందరూ వినండి, నేను బాధితుల తరఫున కేసు వేసే వ్యక్తి. మంగ్లీ నాకు 100 సార్లు ఫోన్ చేసింది అని చెప్పేసి నేను మీడియా కూడా చూపిస్తున్నా. చూడండి, మంగ్లీ నాకు 100 సార్లు ఫోన్ చేసింది, నేను లిఫ్ట్ చేయాల. కనీసం నేను ఒక్కసారి ఫోన్ చేసినట్టయినా మంగ్లీ ప్రూవ్ చేయమనండి. ఇదిగో ఈ మంగ్లీ నెంబరు చూడండి. సారీ సార్, క్షమించండి, నా వ్యక్తిత్వం అలా, నేను నా మాట తెలియాలా, సో దయచేసి నన్ను మన్నించండి, ఈ కేసులో నుంచి నా వీడియో తీసేయండి, ఈ కేసులో నుంచి నన్ను విడిపించండి, మీకు డబ్బులు కావాలంటే ఇస్తా అని చెప్పిన ఆవిడ నా మీద అలిగేషన్ చేస్తే ఒక్క ఆధారం అదేనంట మీడియా సమక్షంగా అందరికీ అభ్యర్థిస్తున్నా. ఒక్క ఆధారాన్ని ఇప్పటి వరకు కూడా నేను ఆవిడ నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారన్నారు, ఎప్పటికీ కూడా ఒక్క ఆధారం కూడా సిఐ హరికృష్ణారెడ్డి గారికి ఇవ్వాల. మీరు చూసుకున్నట్టయితే అక్కడ కేసు నమోదు కాలేదు, ఆవిడ ఆధారం సరే ఓకే. ఇప్పటి వరకు ఎందుకు మరి అక్కడ నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు, మరి ఎందుకు ఒక్క ఆధారాన్ని కూడా మీరు హరికృష్ణారెడ్డి సిఐ గారికి ఇవ్వలేదు? ఇప్పుడు కూడా అలిగేషన్ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో బిగ్ బాస్ సో వాటికి సంబంధించిన ఒక్క నేను మాట్లాడిన వీడియో కానీ నేను మాట్లాడిన ఆడియో కానీ నేను ఫోన్ చేసి కానీ సార్ చెప్పమనండి. పోనీ ఈ కేసులో అప్లికేషన్ సుబ్బారావు నన్ను డబ్బులు డిమాండ్ చేశాడు, నేను దానికి ఒప్పుకోలేదు, తన పాత్రే లేదని చెప్పాను, బెదిరించాడు, ఫోన్లు చేసినప్పుడు ఆరిగెంట్ గా మాట్లాడి నువ్వు ఎంత పెద్ద ఇది అనుకుంటున్నావా అని చెప్పి మాట్లాడాడు. ఇదంతా కూడా నేను అవాయిడ్ చేశాను కాబట్టి ఇది నా మీద కుట్ర పని ఈ రకంగా చేస్తున్నాడు అనేది నేను అదే అంటానండి. ఒక్క ఆధారం చూపించమనండి దయచేసి, ఒక్క ఆధారం. ఇగో వీళ్ళందరూ బాధితులేనండి, దాదాపుగా వీళ్ళందరూ 9.5 నుంచి 10 కోట్ల వరకు నేను బాధితులు తీసుకొని వచ్చా, ఆధారాలు పోలీసులకు సబ్మిట్ చేశా, పోలీస్ స్టేషన్ నన్ను బెదిరిస్తే ఇదే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు కూడా అయింది. అలాగే ఒక్క ఆధారాన్ని నేను ఇచ్చా, ఇప్పుడు వీడియోలు ఇచ్చా, ఫోటోలు ఇచ్చా, ఎక్కడి వరకు మీ మీడియా మిత్రుల్లో కూడా ఆవిడ బాధితులు ఉన్నారు. అయితే నేను ఏమంటానంటే ఫోటోలు ఇచ్చా, ఆధారాలు ఇచ్చా, మనుషుల్ని అన్నిటికంటే ముఖ్యం ఐ విట్నెస్ని తీసుకొచ్చా, బాధితుల్ని తీసుకొచ్చా. శివ తమ్ముడు నిన్న మీడియా సమక్షంగా మీడియా ఇంటర్వ్యూ జరిగిందండి, మరి మీడియా ఇంటర్వ్యూలో ఎందుకు శివ మాట్లాడలేదు? మంగ్లీ తమ్ముడు శివ ఎందుకు నోరు మెదపలేదు? అతను ప్రధాన నిందితుడు, అతను కూడా ఉన్నాడు. సో ఇదంతా వాళ్ళంతా కలిసిగట్టు చేసింది. మంగ్లీ బ్యాక్ ఎండ్లో ఉండి వాళ్ళ తమ్ముడితో ఇదంతా నడిపించింది. వాళ్ళ తమ్ముడు నిందితులతో కలిపి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో కలిపి తిరిగిండు, వాళ్ళతో డబ్బులు పెట్టమని చెప్పిండు. ఫోటో తీసుకుంటూ వాళ్ళకే ఫోటోలో మంగ్లీ తమ్ముడు చూడండి, ఇదంతా మంగ్లీ తమ్ముడు శివ. చేసినటువంటి వీడియోలలో ఎక్కడా కూడా ఆ ప్రమేయం లేదు అనే విషయం నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి బాధితులు ఎవరు కూడా ఇందులో మంగ్లీ పాత్ర అనేది ఉంది, మంగ్లీ ద్వారా అప్రోచ్ అయిన విషయం కూడా ఎక్కడా చెప్పట్లేదు. దీనికి సంబంధించి మంగ్లీ తమ్ముడే ప్రధానంగా వీడతో తిరిగి చేపించి కట్టించినప్పుడు మంగ్లీ బ్యాక్ సైడ్ ఉండి నేను మంగ్లీ బ్యాక్ సైడ్ ఉండి నడిపిస్తున్నా. మాట్లాడచ్చండి వాళ్ళతో మాట్లాడచ్చండి. సుబ్బారావు గారు బాధితులతో మాట్లాడచ్చండి.